యోబు గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. 2వ వచనం. నిజముగా లోకములో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోవును. 3వ వచనం. అయినను మీకున్నట్టు నాకును వివేచనా శక్తి కలిగి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు? దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరములు పొందినవాడనైన నేను. 4వ వచనం. నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు కలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. 5వ వచనం. దుర్దశ నొందిన వానిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమనుకొందురు. కాలుజారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. 6వ వచనం. దోపిడిగాండ్ర కాపురములు వర్ధిల్లును. దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురు. వారు తమ బాహుబలమే తమకు దేవుడను కొందురు. 7వ వచనం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. 8వ వచనం. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలును నీకు దాన్ని వివరించును. 9వ వచనం. వీటి అన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలుగచేసెనని తెలిసికొనలేని వాడెవడు? 10వ వచనం. జీవరాశుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలును ఆయన వశమున ఉన్నవి కదా. 11వ వచనం. అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షింపదా. 12వ వచనం. వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. 13వ వచనం. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. 14వ వచనం. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు. ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికినీ సాధ్యము కాదు. 15వ వచనం. ఆలోచించుము, ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును, వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును. 16వ వచనం. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమున ఉన్నారు. 17వ వచనం. ఆలోచనకర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులనుగా కనపరచును. 18వ వచనం. రాజుల అధికారమును ఆయన కొట్టివేయును, వారి నడుములకు గొలుసులు కట్టును. 19వ వచనం. యాజకులను వస్త్రహీనులనుగా చేసి వారిని తోడుకొని పోవును. స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును. 20వ వచనం. వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్ధకము చేయును, పెద్దలను బుద్ధి లేని వారినిగా చేయును. 21వ వచనం. అధిపతులను ఆయన తిరస్కారము చేయును, బలాఢ్యుల నడికట్లను విప్పును. 22వ వచనం. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచును, మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును. 23వ వచనం. జనములను విస్తరింపచేయును, నిర్మూలము చేయును, సరిహద్దులను విశాలపరచును, జనములను కొనిపోవును. 24వ వచనం. భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్ధకపరచును, త్రోవలేని మహా అరణ్యములో వారిని తిరుగులాడ చేయును. 25వ వచనం. వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురు, మత్తుగొనినవాడు తూలునట్లు ఆయన వారిని తూల చేయును. ఆమేన్.